హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. టోటల్ ఎన్ని పొజిషన్స్ ఉన్నాయంటే 19 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ట్రేడ్స్ మ్యాన్ మేట్ అనే పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. వెంటనే చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోని. అండ్ పొజిషన్స్ అయితే చార్జ్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్, మేట్ కొలువులు అని చెప్పేసి రిలీజ్ చేసింది ఇండియన్ నేవీ అనేది. 19 పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటికి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ పోస్టులను అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ ఒకసారి క్విక్గా చూసే ముందు మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. చాలా అప్డేటెడ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, మీకైతే ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా మన వీడియోస్ని ఫార్వర్డ్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు నోటిఫికేషన్ని క్లియర్గా ఏమేం పొజిషన్స్ పడ్డాయో క్లియర్గా అయితే చూసేద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాలని చెప్పాను కదా. గ్రూప్ బిలో అయితే వచ్చేసి చార్జ్ మ్యాన్ వర్క్ షాప్ 22 వేకెన్సీస్, చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ 20 వేకెన్సీస్, సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ 258 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 258లోనే ఎలక్ట్రికల్ 142, మెకానికల్ 26, కన్స్ట్రక్షన్ 29, కార్టోగ్రాఫిక్ 11, ఆర్నమెంట్ 50 అయితే ఉన్నాయి. గ్రూప్ సిలో అయితే వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ మేట్ 610 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి అర్హత అయితే వచ్చేసి 10th క్లాస్ అండ్ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాస్ అయిపోయి అయితే ఉండాలి. అండ్ దీనికి ఏజ్ అయితే వచ్చేసి చార్జ్ మ్యాన్, ట్రేడ్స్ మ్యాన్ మేట్ పోస్టులకి అయితే 18 to 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ అయితే వచ్చేసి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ దీనికి ఫీ అయితే వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీ అయితే లేదు. మిగిలిన వాళ్ళైతే వచ్చేసి 295 రూపీస్ పే చేయాలి. అండ్ దరఖాస్తులు అయితే వచ్చేసి, అంటే మీరు అప్లికేషన్ ఎప్పుడు లాస్ట్ డేట్ ఇచ్చారంటే December 31st అయితే ఇచ్చారు. అండ్ నేను ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూపిస్తాను, మీరు కూడా ఒక్కసారి క్విక్గా చూసేయండి. ఇక్కడ చూడండి, ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్. అండ్ గ్రూప్ బి నాన్ గెస్టెడ్ పోస్ట్ అని చెప్పారు. ఇక్కడ చార్జ్ మ్యాన్ పొజిషన్స్, సీనియర్ డ్రాఫ్ట్ మ్యాన్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్లో అయితే ఉన్నాయి వేకెన్సీస్. ఎలక్ట్రికల్లో హైయెస్ట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీస్ వైజ్ అయితే ఇచ్చారు. ట్రేడ్స్ మ్యాన్లో గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ సదరన్ నేవల్ కమాండ్లో అయితే వచ్చేసి 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా పొజిషన్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి చార్జ్ మ్యాన్ పొజిషన్స్ అయితే బ్యాచిలర్ సైన్స్, డిగ్రీ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే ఉండాలి. అలాగే చార్జ్ మ్యాన్ ఫ్యాక్టరీ అయితే వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, డిగ్రీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఎలక్ట్రికల్ అయితే వచ్చేసి మ్యాట్రికులేషన్ పాస్ అయిపోయి ఉండాలి. 2 years డిప్లొమా సర్టిఫికేట్స్ డ్రాఫ్ట్ మ్యాన్షిప్లో అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీకు 3 years ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డ్రాయింగ్ డిజైన్ ఆఫీస్లో అయితే ఉండాలి. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్లో అయితే వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అయిపోయి ఉండాలి. తర్వాత మీరు 2 years డిప్లొమా డ్రాఫ్ట్ మ్యాన్షిప్లో చేసి అయితే ఉండాలి. అలాగే మీకు దాంతోపాటు 3 years ఎక్స్పీరియన్స్ డ్రాయింగ్ డిజైన్, మెకానికల్ ఇంజనీరింగ్ మీద 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ కన్స్ట్రక్షన్ అయితే వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అయిపోయి డిప్లొమా సర్టిఫికేట్స్ డ్రాఫ్ట్ మ్యాన్షిప్లో అయితే ఉండాలి. వీళ్ళకు కూడా మెకానికల్ ఆర్ నావెల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ మీద 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ ఆర్నమెంట్ దీనికైతే వచ్చేసి 2 years డిప్లొమా సర్టిఫికేట్ డ్రాఫ్ట్ మ్యాన్షిప్ అయితే ఉండాలి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండి.
రాసుకోండి, నేను తీసేస్తా ఎడిటింగ్లో. అండ్ సీనియర్ డ్రాఫ్ట్స్మ్యాన్ క్యాట్రోగ్రాఫిక్ పొజిషన్స్ అయితే వచ్చేసి వీళ్ళు మెట్రికులేషన్ పాస్ అయిపోయి 2 years డిప్లొమా సర్టిఫికేట్స్ డ్రాఫ్ట్మెన్షిప్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్లు అయితే ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ డ్రాయింగ్ డిజైన్ ఆఫీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ క్యాటరోగ్రఫీలో అయితే ఉండాలి. ట్రేడ్స్మెన్ మేట్ అయితే వచ్చేసి 10th class పాస్ అయిపోయి ఉండాలి. అలాగే వీళ్ళకి సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐ నుంచి రిలవెంట్ ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఈ ట్రేడ్స్ మ్యాన్ మేడ్ పొజిషన్స్కి మీరు అప్లై చేయడానికి అర్హత అయితే పొందినట్టు. అండ్ ఇక్కడ అదర్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఒకసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే చూడండి. అండ్ డీటెయిల్గా ఏమేమి ఉండాలి మీకు అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీకి అయితే ఇచ్చారు ఈ పొజిషన్స్ అన్నిటికీ. సో నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మీ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. ఎగ్జామినేషన్ ఫీ ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను 295 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు. మిగిలిన వాళ్ళైతే అందరూ పే చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాము. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 4 sections అయితే డివైడ్ చేశారు. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇలా ఈచ్ టాపిక్ నుంచి 25 మార్క్స్ ఉంటుంది. టోటల్ 100 అయితే ఉంది. 90 minutes డ్యూరేషన్ అయితే ఇస్తున్నారు. సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి టాపిక్స్ ఇచ్చారో క్లియర్గా అయితే ఇచ్చారు. అలా ప్రతి టాపిక్లో నుంచి మీకు క్లియర్గా అయితే ఉన్నాయి టాపిక్స్ అనేవి. సో ఇవన్నీ ఒకసారి చూడండి, నోటిఫికేషన్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏమేమి టాపిక్స్ ఉన్నాయో. ఎందుకంటే ఇవన్నీ క్వాలిఫికేషన్ ఐటీఐ, డిగ్రీ, డిప్లొమాతో అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అయింది. క్లోజింగ్ అయితే వచ్చేసి 31st December 2023 అని క్లియర్గా చెప్పారు ఫ్రెండ్స్. చాలా తక్కువ టైం, ఇది 15 days టైం మాత్రమే ఇచ్చారు. వెంటనే చూసుకొని అయితే అప్లై చేయండి. నేను ఎలా అప్లై చేయాలో కూడా చెప్పిస్తాను మీకు. అండ్ ఇలా కిందకైతే వచ్చేసి ఫ్రెండ్స్, దీనికి ఎనీ నేషనల్ సిటిజన్ అప్లై చేసుకోవచ్చు. అంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు స్టూడెంట్స్ అనేది. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ చెక్ చేసుకోండి. మీకు హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళని కాంటాక్ట్ అయితే చేయొచ్చు. అలాగే దీనికి ఐటీఐ ట్రేడ్స్లో ఏ ట్రేడ్ వాళ్ళు ఎలిజిబులో అని చెప్పేసి ఇక్కడ ట్రేడ్ మ్యాన్ మేట్కి ఈ ఐటీఐ ట్రేడ్లో దీనికి సంబంధించింది చేసి ఉంటే మీరు ఎలిజిబుల్ అని చెప్పేసి 64 ట్రేడ్స్ అయితే ఇచ్చారు. అండ్ దీనికి ఎండ్ ఆఫ్ ద పీడిఎఫ్లో ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ 64 ట్రేడ్స్లో మీరు ఏదైనా ఐటీఐ చేసి ఉంటే మీరు ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబుల్. ఇప్పుడైతే వచ్చేసి దీనికి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, లాగిన్ ఉంది కదా, లాగిన్ పేజ్కి వెళ్తే క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ యూజర్ నేమ్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని కూడా ఎంటర్ అయితే చేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇలా అయితే వస్తుంది, వెల్కమ్ టు ఇండియన్ నేవీ అని చెప్పేసి నాకు ఈమెయిల్ అయితే వచ్చేసింది వెంటనే. సో ఇక్కడ క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, మీ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది నా మొబైల్ నెంబరు. అలాగే టెక్స్ట్ ఇమేజ్ అయితే ఉంది, దాన్ని ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేసుకుని వెరిఫై అయితే చేసుకోండి. ఈమెయిల్ ఐడి అయితే సక్సెస్ఫుల్లీ వెరిఫై అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిమ్మల్ని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అయితే చెప్తున్నారు. క్రియేట్ యువర్ ఓన్ పాస్వర్డ్ ఆర్ రీటైప్ ఓన్ పాస్వర్డ్. అండ్ పాస్వర్డ్ అనేది 1 special characters అయితే ఉండాలి. 8 to 20 characters మధ్యలో ఉండాలి. 1 upper case, 1 lower case, 1 నెంబర్ అయితే ఉండాలి. ఇక్కడ ఇచ్చిన క్యాప్చాని ఇచ్చారు కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి మీకు ఇలా డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కిందకైతే వచ్చేయండి. కింద మీరు ఏ పొజిషన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారు, గ్రూప్ బిలో చార్జ్ మ్యాన్. సో ఈ చార్జ్ మ్యాన్ పొజిషన్స్, సీనియర్ డ్రాఫ్ట్స్ మ్యాన్ పొజిషన్స్ ఉన్నాయి కదా, మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో దాన్ని క్లిక్ చేయండి. అలాగే గ్రూప్ సిలో ట్రేడ్స్ మ్యాన్ మేట్ అనే పొజిషన్ అయితే ఉంది. సో మీరు దేనికి ఎలిజిబుల్లో దానికి చూసుకోండి. కింద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది, మీరు అది క్లిక్ చేసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ కూడా కనిపిస్తుంది. నేను ట్రేడ్స్ మ్యాన్ మేట్ గ్రూప్ సికి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అప్లై నవ్ అని క్లిక్ చేయడం తోటి
మిమ్మల్ని అయితే అప్లికేషన్ ప్రాసెస్కి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడైతే వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిపోయి సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ద రెలవెంట్ ట్రేడ్లో ట్రేడ్స్మ్యాన్ మేట్లో మీరు ఐటీఐ చేసుంటే ఈ పొజిషన్కి ఎలిజిబుల్. మీరేం చేస్తారంటే ఎస్ నాకు ఉంది అని చెప్పేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. డూ యూ వాంట్ టు క్లిక్ ప్రొసీడ్ అయితే అడుగుతుంది. నేను ఓకే అని అయితే క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్కి అయితే నేను రిజిస్ట్రేషన్ ఇచ్చేటప్పుడు డీటెయిల్స్ ఉంటాయి కదా అవి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసినప్పుడే వచ్చింది. ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీకు ఆధార్ కార్డు ఉందా లేదా అని అయితే అడుగుతుంది. నేను ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. లేదా మీరు నో అని పెట్టినట్లయితే మీ దగ్గర ఎటువంటి ఐడి కార్డు ఉందని అయితే అడుగుతుంది. నా దగ్గర పాన్ కార్డ్ ఉంది, సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ సాల్యుటేషన్ ఏంటి, సో శ్రీయా, శ్రీమతియా, కుమారియా, సో అది మెన్షన్ చేసి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మెన్షన్ చేయండి. మీ జెండర్, హ్యావ్ యూ ఎవర్ చేంజ్ యువర్ నేమ్, మీరు ఎప్పుడైనా నేమ్ చేంజ్ చేస్తే ఎస్ ఆర్ నో పెట్టండి. ఒకవేళ చేంజ్ చేస్తే అక్కడ ఎప్పుడు చేంజ్ చేస్తారో కూడా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో మెన్షన్ చేయండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే ఫాదర్ నేమ్ని మళ్ళీ ఎంటర్ చేయండి, మదర్ నేమ్ని మళ్ళీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ కేటగిరీ ఏంటో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కన్ఫర్మ్ కేటగిరీలో మీరు జనరల్లా, ఈడబ్ల్యూఎస్ఆ, షెడ్యూల్, ఎస్సీ, ఎస్టీ దేని కింద వస్తారో అది మెన్షన్ చేయండి. ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీ, మీకు ఏమైనా డిసబిలిటీ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యానా అయితే అడుగుతుంది. ఆర్ యూ డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ పర్సన్ అని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, ఎస్ అయితే ఎస్ పెట్టండి. ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ విత్ 3 years కంటిన్యూస్ సర్వీస్ ఉందా మీకు డిపార్ట్మెంటల్లో అయితే నేను నో అని పెడుతున్నాను. ఆర్ యూ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అనేది అడుగుతుంది. మీరు స్పోర్ట్స్ రిలేటెడ్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. మీ నార్మల్ ఏజ్ లిమిట్ అనేది 25 years అయితే ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, దాని యొక్క సర్టిఫికేట్, అలాగే అప్లోడ్ ఫోటోగ్రాఫ్, అలాగే అప్లోడ్ సిగ్నేచర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి సేవ్కి వెళ్తే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి మీ నేషనాలిటీ, మీ రిలీజన్ అయితే అడుగుతుంది. మీ నేషనాలిటీ ఏంటో సిటిజన్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేయండి. మీ రిలీజన్, మీరు హిందువా జైనా ఏంటో అడుగుతుంది. ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మీరు 10th క్లాస్లో మీ పుట్టుమచ్చలు అనేవి ఎలా ఉంటే అలా రాసేయండి. చాయిస్ ఆఫ్ కమాండ్ ఫర్ పోస్టింగ్, మీకు వెస్టర్నా, నార్త్ సైడా, నాకు సౌత్ నావెల్ కమాండ్లు అయితే కావాలి. చాయిస్ సెకండ్లో అయితే వచ్చేసి వెస్టర్నా, ఈస్టర్న్ అయితే ఉంది. వెస్టర్న్ అయితే ఇచ్చాను. చాయిస్ ఆఫ్ థర్డ్ కమాండ్ ఈస్టర్న్ అయితే ఇవ్వాలి. ఇలా మీరు ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి సేవ్ అయితే వెళ్ళిపోతున్నాను. క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్తే ఓకే అయితే ఉంది. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. ఇన్స్ట్రక్షన్ టు బి ఫాలోడ్ వైల్ క్యాప్చరింగ్ ఫేషియల్ ఇమేజ్ అని అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అండర్స్టూడ్, ఎన్జ్యూర్ ద క్యాండిడేట్ ఫేస్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ దట్ ఈస్ క్యాప్చర్డ్. సో వీళ్ళంటే ఫ్రెండ్స్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేస్తారు మీ ఫేస్ అనేది. ఆ ఫేస్ అనేది చాలా క్లియర్గా అయితే ఉండాలి. క్యాండిడేట్ ఫ్రంట్ ఫేస్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ క్యాప్చర్, సో మీ ఫ్రంట్ ఫేస్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. నేను అండర్స్టూడ్ అయితే పెట్టుకున్నాను. సో కెమెరా ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసిందంటే ఇక్కడ ఓకే అయితే వస్తుంది. ఓకే అని వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది. Candidate is requested to take the picture from the web camera on the machine from the 4 different angles. సో వీళ్ళు 4 different angles ద్వారా క్యాప్చర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ క్యాప్చర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అండ్ సేవ్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి మీ కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకొని మీ వెబ్ క్యామ్ ఆన్ అవుతుంది కదా, వెబ్ క్యామ్తో 4 different యాంగిల్స్తో పిక్చర్స్ తీసుకోండి. సో 4 different యాంగిల్స్లో పిక్చర్స్ తీసుకుని వ్యాలిడేట్ అండ్ సేవ్ అని క్లిక్ చేయండి. సో ఇదైతే వచ్చేసి సిస్టంలోనే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే వెబ్ క్యామ్ కంపల్సరీగా కావాలి. మొబైల్స్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందో లేదో తెలియదు ఫ్రెండ్స్. మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ ఆర్ మీ ఓన్ ల్యాప్టాప్స్లో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీ వెబ్ క్యామ్ ఆన్ లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ క్యాప్చర్ ఫేషియల్ ఉంది కదా, ఇక్కడ అండర్స్టూడ్ వెళ్ళింది, లేదా కెమెరా ఈజ్ నాట్ వర్కింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నట్లయితే వీళ్ళు ఒక యూట్యూబ్ వీడియోకి లింక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ యూట్యూబ్ వీడియో చూసి మీ వెబ్ క్యామ్ ఎలా ఆన్ చేసుకోవాలో తెలుసుకోండి. సో నేను కూడా అలాగే యూట్యూబ్ వీడియో చూసి నా వెబ్ క్యామ్ ఆన్ చేసుకుని పిక్చర్స్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీది వెబ్ క్యామ్ డైరెక్ట్గా ఆన్ అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్. డిఫరెంట్ యాంగిల్స్లో పిక్చర్స్ తీసుకుని వ్యాలిడేట్ అండ్ సేవ్ అని క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని నెక్స్ట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి ఫోటో క్యాప్చర్ తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్కి అయితే వచ్చింది. కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మీ అడ్రస్ టూర్ అయితే రండి, మీ యూనిటారిటీ స్టేటస్, అలాగే మీ స్టేటు, మీ ఇంకా సంబంధించిన డిస్టిక్, సిటీ నేము, పిన్ కోడ్ అయితే మెన్షన్ చేయండి.
అలాగే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ స్టేట్, యూనియన్ టెరిటరీయా, సిటీ నేము, పిన్ కోడ్, డిస్టిక్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇక ఒకవేళ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ కరెస్పాండింగ్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సేవ్ అని అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్కి అయితే వచ్చాము. దీనికి 10th క్లాస్ పాస్ అయిపోయి ఐటీఐ ట్రేడ్స్మ్యాన్ మేట్లో చేస్తున్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. రెలవెంట్ ట్రేడ్ అని క్లియర్గా చెప్పారు. కమ్యూనికేషన్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ ప్రొసీడ్ టు ఫిల్ ద ఎడ్యుకేషన్ డీటెయిల్స్. డూ యూ హ్యావ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద సెలెక్ట్ పోస్ట్ అయితే అడుగుతున్నాను. నేను ఎస్ అని కొట్టి సేవ్ అని అయితే క్లిక్ చేస్తున్నాను. సేవ్ అని క్లిక్ చేసిన వెంటనే మీకైతే వచ్చేసి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఎగ్జామినేషన్ పాస్ అయ్యారా? సో 10th క్లాస్ పాస్ అయ్యాను. తర్వాత వచ్చేసి స్ట్రీము 10th, అలాగే మీ ఏ యూనివర్సిటీలో డేట్ ఆఫ్ పాసింగ్, సర్టిఫికేట్ నెంబరు, ఎడ్యుకేషన్ టైప్, పర్సంటేజా, మార్క్సా. సో ఒకవేళ మీకు పర్సంటేజ్ను మార్క్స్ కన్వర్షన్ రాకపోతే నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాను. మీరు ఆ విధంగా చూసుకుని నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు నేను ఏ విధంగా కన్వర్ట్ చేశాను మీరు ఆ విధంగా కన్వర్ట్ చేసుకుని మీకు తెలుసుకోండి. అలాగే మీ గ్రేడ్, క్వాలిఫికేషన్, ఇక్కడ సర్టిఫికేషన్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే అడిషనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మీరు ఏ ఎగ్జామ్ పాస్ అయ్యారు అంటే ఐటీఐ, స్ట్రీము అవన్నీ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. అడిషనల్ కూడా ఇవ్వాలి కదా, డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఏంటి, ఆ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డ్రాయింగ్, డిజైన్, ఆఫీస్ ఫీల్డ్, మెకానికల్ ఇంజనీరింగ్లో అయితే వచ్చేసి మీరు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ అని క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. యాడ్ అని క్లిక్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ అన్ని కిందకి రావాలి. అప్పుడే నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని కిందకైతే వచ్చాయి. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని అయితే వచ్చింది కదా. సో అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సేవ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ చూడండి, ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్సెస్ అయితే అడుగుతుంది. ప్రిఫరెన్సెస్ 1 ఎక్కడ ఇస్తారు అని తెలిసి నేను బెంగళూరు అయితే ఇస్తున్నాను. 3 ప్రిఫరెన్సెస్ మీరు ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. సో మీరు ఇచ్చింది సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి ప్రివ్యూ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి మీ అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అంతా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా కిందకైతే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో సబ్మిట్ చేసిన తర్వాత నేను ఉమెన్ క్యాండిడేట్స్ కాబట్టి నాకు ఫీ అయితే చూపించట్లేదు. ఒకవేళ మీరు మేల్ క్యాండిడేట్స్ అయితే యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే క్లిక్ చేసుకుని మీరు మీ పేమెంట్ కట్టారా, దాని యొక్క రిసిప్ట్ నెంబరు, అప్లైడ్ పోస్ట్, పేమెంట్ స్టేటస్, పేమెంట్ టైపు, ట్రాన్సాక్షన్ డేటు, యాక్షన్ ఇవన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి ఇలా కనిపించాలి, పేమెంట్ చేయాలి. సో పేమెంట్ అన్నీ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి అప్లికేషన్ ఫామ్ని. ఇది ఇండియన్ నేవీ ఐఎన్ సెట్కి ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.